హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోటేశ్వరి. ఈరోజు బెండకాయ వేపుడు తయారు చేయబోతున్నాను. ముందుగా బెండకాయ వేపుడుకి కావలసిన పదార్థాలు: బెండకాయ, ఉల్లిపాయ, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, వేరుశనగపప్పు, కొబ్బరి, వెల్లుల్లి, ఉప్పు, కారం. బెండకాయ వేపుడు ఎలా తయారు చేయాలంటే, ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, వేరుశనగపప్పు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొద్దిగా ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత బెండకాయ వేసి వేయించుకోవాలి. బెండకాయ వేయించుకున్న తర్వాత ముందుగా కొబ్బరి, వెల్లుల్లి, ఉప్పు, కారం వేసుకున్న బట్టి కొబ్బరి కారాన్ని ఈ బెండకాయ వేపుల్లో వేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, కొద్దిగా ఎండుమిర్చి, వేరుశనగపప్పు వేసి వేయించుకుందాం. తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేసి వేయించుకుందాం. వేగిపోయాయి. నేను ఇప్పుడు కరివేపాకు, కొద్దిగా ఉల్లిపాయ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ, కరివేపాకు కలదిప్పుకుందాం వేగేంత వరకు. వేగిపోయాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు బెండకాయ వేసుకుందాం. ఇప్పుడు బెండకాయని కలదిప్పుకుందాం. మధ్య మధ్యలో కలబెట్టుకున్నాం, లేకపోతే మాడిపోయింది. మధ్య మధ్యలో కలపెట్టుకోవాలి, మాడిపోకుండా. మధ్య మధ్యలో అడుగంటుకోకుండా కలబెట్టుకోవాలి. కొంచెం వేగాలండి. బెండకాయ వేగిపోయిందండి. ఇప్పుడు నేను కొబ్బరి, వెల్లుల్లి, ఉప్పు, కారం, 1 స్పూను ఉప్పు, 2 స్పూన్ల కారం, కొద్దిగా వెల్లుల్లి, కొద్దిగా కొబ్బరి వేసుకున్నటువంటి ఈ కొబ్బరి కారాన్ని ఇప్పుడు బెండకాయలో, వేగినటువంటి బెండకాయలో వేసుకుంటున్నాను. 2 స్పూన్లు సరిపోతుంది. ఇంకొక స్పూన్, 3 సరిపోతుందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పచ్చివాసన పోయేంత వరకు బెండకాయ ఫ్రైలో వేపుకుందాం. నాకు అయినా కానీ కొద్దిగా ఉప్పు సరిపోలేదండి, ఉప్పు, కారం. అందుకని నేను లైట్గా కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. కొబ్బరి కారంలో సరిపోలేదండి ఉప్పు, కారం. అందుకని మళ్ళీ కొద్దిగా కూరలో కొద్దిగా ఉప్పు, కారం యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా స్టవ్ ఆపే ముందు ఉప్పు, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ కొద్దిగా లైట్గా ఉప్పు, కారం వేసుకొని కొద్దిగా కలదిప్పుకొని కొద్దిసేపు వేయించి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు నేను కొద్దిగా లైట్గా ఉప్పు, కొద్దిగా కారం వేసానండి. నాకు సరిపోలేదు కొబ్బరి కారంలో ఉప్పు, కారం. ఇప్పుడు బెండకాయ బాగా వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇంతేనండి, ఎంతో ఈజీ, ఎంతో టేస్టీ బెండకాయ వేపుడు.